Hi friends, my name is Siri, studying 8th standard. Now I am going to explain about wave particle duality. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ విశ్వాన్ని తెలుసుకున్న మనుషుడు అంటే ప్రతి ఒక్క దాన్ని సృష్టించిన మనిషి ఒక యాటం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు అనమాట. ఈ సైన్స్ ఫార్ములాస్ కూడా సబ్అటామిక్ పార్టికల్స్లో ఏమీ పనిచేయట్లేదు అనమాట. అసలు యాటమ్ అంటే తెలుసు, కానీ యాటమ్ లోపల ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేది ఎలా అవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనిషి కనుక్కోలేకపోతున్నాడు అనమాట. ఈ ప్రపంచాన్ని తెలుసుకున్న వ్యక్తి ఆ యాటమ్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాడు అనమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ప్లేస్లో నుంచొని మీరు మీ అదే ప్లేస్లో ఉండి మీ రైట్ సైడ్ తిరగమంటే తిరుగుతారు, 2 times తిరగమంటే తిరుగుతారు, లెఫ్ట్ సైడ్కి కూడా తిరగమంటే తిరుగుతారు. అక్కడే నుంచొని లెఫ్ట్ రైట్ 2 తిరగమంటే మీరు తిరగలేరు. కానీ ఆ యాటమ్ లోపల ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి కూడా ఆ లెఫ్ట్ రైట్ 2 వైపులా తిరగగలవన్నమాట. ఇది ఎలా జరుగుతుంది అని మనిషి కనుక్కోలేకపోయాడు అనమాట. ఏదో ఒక చిన్న మెడిసిన్ అన్ని రోగాల్ని తగ్గిస్తుందా? ఏదో ఒక సైంటిఫిక్ థియరీ అన్ని అన్ని చోట్ల వర్తిస్తుందా? వర్తించదు. మీకు తెలియాల్సింది ఏంటంటే పార్టికల్ అంటే ఏంటి, వేవ్ అంటే ఏంటి. ఈ రెండింటికి మనం డిఫరెన్స్ తెలుసుకున్నాం. పార్టికల్ అంటే ఏంటంటే ఒక చిన్న గాలి లోపల ఉండే దుమ్ము. మనము అంటే సన్ దగ్గర ఉన్నప్పుడు, సన్కి దగ్గరగా ఉన్నప్పుడు చిన్నగా సన్ రేస్ వచ్చేటప్పుడు మనకి ఒక చిన్న పార్టికల్స్ కనపడతాయి కదా, వాటినే మనం పార్టికల్స్ అని అంటాం అనమాట. అలాగే వేవ్ అంటే ఏంటంటే కదులుతూ ఉంటుంది, అది కదులుతూనే ఉంటుంది కానీ ఒకే ప్లేస్లో ఉండదు అనమాట. దాన్ని వేవ్ అంటాం అనమాట. అవి సౌండ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనకైతే పార్టికల్ అంటే ఏంటి, వేవ్ అంటే ఏంటి అని ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక యాటమ్ ఉంది. ఆ యాటమ్ లోపల ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. యాటమ్ లోపల ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉన్నప్పుడు, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉన్నప్పుడు అవి మనకు కనిపించే బుక్స్లో అయితే మనం చూసేటప్పుడు అవి ఒక పార్టికల్ రూపంలో తిరుగుతున్నట్టు అనిపిస్తాయి. యాక్చువల్గా అయితే అది పార్టికల్ రూపంలో కాదు, వేవ్ రూపంలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనం అప్పుడు మనం ఎలక్ట్రాన్ ఎక్కడుంది అని తెలుసుకోలేం, ఐడెంటిఫికేషన్ చేయలేం కదా, అది ఎక్కడుందని మనం తెలుసుకోలేం. ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఆ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ ఉందని తెలుసుకోగలమంటే అది వేవ్ ఫంక్షన్ ద్వారా. ఇప్పుడు వేవ్ ఫంక్షన్లో వేవ్స్ అన్నీ ఉంటాయి కదా, దాని యాంప్లిట్యూడ్ని స్క్వేర్ చేయాలన్నమాట. అంటే ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వేవ్స్, దాన్ని స్క్వేర్ చేయడం అంటే యాంప్లిట్యూడ్ని స్క్వేర్ చేయడం, దాంతోనే 2 times మల్టిప్లై చేయడం అనమాట. అలా చేస్తే 3 అంటే కాదు, మనకి యాటమ్ ఎలక్ట్రాన్ అనేది ఎక్కువ హై. ఇప్పుడు మీకు చెప్పడానికి ఒక వేవ్ ఉంది, వేవ్స్ ఉన్నాయి. చిన్న వేవ్, పెద్ద వేవ్ ఉంది, మళ్ళీ చిన్న వేవ్, మళ్ళీ పెద్ద వేవ్ ఉంది. ఆ 2 పెద్ద వేవ్ దగ్గర ఎలక్ట్రాన్ ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఎలా కనుక్కోగలం అంటే దాన్ని మనం ఎక్కడుందో మెజర్ చేయడానికి ఆ హైయెస్ట్ ప్లేస్లో మెజర్ చేసేదాన్ని మనం సూపర్ పొజిషన్ అంటాం అనమాట. అక్కడ ఎలక్ట్రాన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ని కనుక్కుంటామో ఇటు సైడ్ ఉన్నవన్నీ కొలాప్స్ అయిపోయి యాక్చువల్ పొజిషన్ని మనకు చూపిస్తాయి అనమాట. దాన్నే మనం ఏమంటామంటే వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అని అంటాం అనమాట. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటే ఏమో అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరొక్కళ్ళే ఒకే టైంలో ఒకే ప్లేస్లో మీ ఆఫీస్లో
మీ ఇంట్లో మీ కాలేజీలో మూడు ప్లేసులో ఉండగలరా? ఉండలేరు. ఏదో ఒక ప్లేస్లోనే ఉండగలరు. కానీ ఈ క్వాంటమ్ ప్రపంచంలో మాత్రం ఎలక్ట్రాన్ అనేది స్పేస్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ వస్తాయి అన్నమాట. అది ఒక వింత అనమాట క్వాంటమ్ ప్రపంచం. దాన్నే మనం ఏమంటామంటే వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటాం. వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటే ఏంటి? ఒకే ఎలక్ట్రాను అంతా తిరుగుతూ ఉంటాం అనమాట. దాన్నే వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ అంటారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.